నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కోడిగుడ్డు నిల్వ పచ్చడిని తయారు చేసుకుందామండి. ఇది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు పచ్చడిని మనం వారం రోజులు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకొని తినచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడిగా అన్నంలోకి, అలాగే రోటీ నాన్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను ఒక 4 కోడిగుడ్లతో ఈరోజు కోడిగుడ్డు నిలువ పచ్చడిని తయారు చేస్తున్నానండి. ఈ కోడిగుడ్లను ముందుగా నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2 గ్లాసులు నీళ్లు వేసేసుకోవాలి. ఈ కోడిగుడ్లు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. స్టవ్ వెలిగించేసేసుకోవాలి. ఒక 8 నిమిషాలు టైం పడుతుందండి కోడిగుడ్లు ఉడకడానికి. ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, ఈ ఎగ్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ నీళ్లు వంచేసుకొని చల్ల నీళ్లు వేసి పెట్టుకొని ఎగ్గుల్ని ఒలిచి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ కోడిగుడ్డు పచ్చడిలోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవేంటివో చూద్దాము. ముందుగా ఈ ఉల్లిపాయలండి, ఇవి పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కలిపి ఒక పేస్ట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, ఒక పెద్ద వెల్లుల్లి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలండి. అందులో కొన్ని పోపులేకండి 1 టీ స్పూన్ అల్లం ముక్కలు సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెల్లుల్లి. ఆ వెల్లుల్లి కూడా మనకు ఆ పచ్చడిలో తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది. సో ఇవి పోపులోకి వేసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిలో ఇలా. ఇవి 1 టీ స్పూన్ అండి, ఇవి 1 టీ స్పూన్. ఇవి సపరేట్గా మిక్సీ వేసుకోవాలి. అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ వెల్లుల్లి అల్లం ముక్కలు వేసేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులో ఈ జీలకర్ర, అలాగే కారం పొడి వేసేసుకొని, దీన్ని కూడా మరి మెత్తగా వేయకూడదండి, మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చడిలాగా వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లని ఒలిచేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేసుకోవాలండి. ఆ లోపల సొన ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మామూలుగా నిల్వ చేసుకోవాలంటే వీటిని లేకుండా నిల్వ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే. ఇప్పుడు వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా ఉండేటట్టు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు పొడి, 1/4 టీ స్పూను కారం పొడి, గరం మసాలా పొడి 1/4 టీ స్పూను, 1/2 టీ స్పూను నిమ్మరసం, మనం ముందుగా వేసుకున్నాం కదండి మిక్సీ అల్లం వెల్లుల్లి, అది కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మ్యారినేషన్ చేసి పెట్టేయాలి. ఇప్పుడు ఇవి 5 నిమిషాలు బాగా నానాయండి ఆ మసాలాతో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ముందుగా ఈ తెల్ల సొన ఉన్నాయి కదండి, ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చ సొన వేసామంటే నొరగలాగా వచ్చేస్తాయి. ముందు వీటిని అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. కావాలంటే ఎగ్తో కూడా పెట్టుకోవచ్చండి, కానీ లోపల గుడ్డుతో కూడా మనం నిల్వ చేసుకోవాలంటే ఉండదు కాబట్టి లోపల గుడ్డు కావాలంటే ముందుగా తినేసుకొని దీన్ని కావాలంటే మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. చూడండి, ఇవి మరి ఎక్కువ వేగితే రబ్బర్గా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఆ పచ్చసొన కూడా అవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయండి, తీసేసుకుందాము.
ఎగ్ కాబట్టి మనకు నొరగ వస్తుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొద్దిగా నూనె వేసుకుందాం, ఇంకొక 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను మినప్పప్పు, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర. ఇది నురుగు చల్లారిన తర్వాత ఆరిపోతుందండి, ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి. ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనం వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం కదా అవి, అలాగే అల్లం ముక్కలు, అలాగే పచ్చి కరివేపాకు, అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేయాలి. తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ ఉల్లికారం కూడా వేసేయాలి. చాలా బాగుంటుందండి. మామూలుగా మనకు నోరు చప్పచప్పగా ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటే కోడిగుడ్డుతో చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అప్పుడు ఎగ్గులో కొద్దిగా వేసాము. ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. చూడండి ఇదంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని వీటితో పాటు మళ్ళీ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాలు వేగిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం పిండేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ అండి, చిన్నవైతే ఒక 2, పెద్దదైతే 1 నిమ్మకాయ సరిపోతుంది. ఈ విధంగా రసం పిండేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పిండేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలు ఒక 2 పిండానండి. ఆల్రెడీ మనం ముందు ఎగ్లో కూడా కొద్దిగా మిక్స్ చేసాము. అంతే అండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చసొనని ముందే తినేసుకొని మిగిలింది కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. కానీ ఇది ఎక్కడ మిగులుతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మొత్తం లాగిచ్చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. వేడిగా అన్నంలోకి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. పుల్లంగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడిగా అన్నంలోకి తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.